ఓ తాన షిల్లర్ షిక్కలు నోట్లన్నీ మీటింగ్ పెట్టుకునేటుల్లా మాట మీకెళ్ళి మాట వచ్చి పబ్లిక్ అంతా నన్నే ఎక్కువ కాయిషేస్తారంటే నన్నే ఎక్కువ కాయిషేస్తారని పంచాయత్ మోపే వరకు మీ అందరికంటే నాకే ఎక్కువ విలువ కాబట్టి నేనంటేనే మస్తు పాయిరమని 500 నోటు. నిన్నెవలాడతారు, అందరితోనే ఉండేది నేనే అని 100 రూపాయలు 200 నోట్లు. మీరేమో లావే గుర్తుర్రు, దుక్నాలలో నడిచేదే మేమని 50, 20, 10 రూపాయల నోట్లు. మేమేమన్నా తక్కువనా? చాలా మంది మా గురించే కొట్టుకుంటారని షిల్లర్ షిక్కలు. అయితే ఇంత లొల్లి అవుతున్నా 10 రూపాయల బిల్ల మాత్రం సప్పులేదుల్లా. ఎందుకంటే గీ ముచ్చట చూస్తే ఎరకైతది. నిజం గడప దాటక ముందుకే అబద్ధం ఊరు మండలం జిల్లాలే కాదు దేశమే సుట్టొచ్చింది పో. 10 రూపాయల షిక్కలు చెల్లయ్యని ఎవలో పుణ్యాత్ములు పుకారు పుట్టిస్తే నాకొద్దంటారు పబ్లిక్. దుక్నాలోళ్ళు షాపింగ్ మాల్ల సుత ముక్కిరిస్తున్నారు బిల్ల చూడంగానే. శినిగిన నోట్లన్న తీసుకుంటురట గాని ఇవైతే వద్దంటారు. 10 రూపీస్ కాయిన్స్ తీసుకుంటున్నాం మేము, కానీ కస్టమర్ మాత్రం రిటర్న్ ఇస్తే తీసుకోవట్లేదు. కానీ బరాబర్ చెల్లుతాయి. కాయిన్లు అచ్చుపోసి పబ్లిక్ లకు సప్లై చేసి ఆర్బీఐ ఆఫీసర్లే ఎన్నో మాటలు చెప్పిండ్రు. ఇప్పుడు మల్లో పాని సాటింపేసిండ్రు. ఆఖరికి కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చే కాడికొచ్చిందంటే చూడండిగా. ఎందుకంటే బ్యాంకులల్లా గుట్టలు మోపైనయట ఎవ్వరు తీసుకోకుంటే. అవన్నీ ఏం చేసుకోవాలి, ఏం కావాలి, నోట్లయితే చెప్పున చినుగుతాయి, షిక్కలైతే షానొద్దులుంటాయని ఉపాయం చేస్తే ఉత్తములు చేసిన ఉద్దరకానికి 10 రూపాయల షిక్కలు మార్కెట్లో తిరగకుంటాయినాయి. కాబట్టి ఎవ్వలే చెప్తాది ఉత్తగనే నమ్మకుర్రి. 10 రూపాయల నోటుకు ఎంత ఇలువ ఉందో 10 రూపాయల బిల్లకు సుత గంతే ఇలువ.